జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేత సినిమా తర్వాత సోలో హీరోగా చాలా గ్యాప్ తీసుకొని దేవర సినిమాతో మన ముందుకు వచ్చారు. త్రిబుల్ ఆర్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ అది చరణ్తో కలిసి చేసిన మల్టీ స్టారర్ కావడంతో ఎన్టీఆర్ సోలో మూవీ కోసం ఫ్యాన్స్ 5 ఏళ్లు వెయిట్ చేశారు. 5 ఏళ్ల తర్వాత దేవర సినిమాతో సోలో హీరోగా వచ్చిన ఎన్టీఆర్ కి ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. వసూళ్లు కూడా భారీగా నమోదయ్యాయి. సినిమా విడుదలకు ముందు క్రియేట్ అయిన బస్ కారణంగా మొదటి రోజు రికార్డు స్థాయి వసూళ్లు నమోదయ్యాయి. భారీ ఓపెనింగ్స్ నమోదు కావడంతో దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద 500 కోట్ల మార్కును చేరుకుంది. దేవర సినిమాకి ఆ స్థాయి వసూళ్లు నమోదు కావడం ఖచ్చితంగా చాలా గొప్ప విషయం. సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటనకు ఫ్యాన్స్ తో పాటు అంతా ఫిదా అయ్యారు. దర్శకుడు కొరటాల శివ సింపుల్ కథను మంచి కథనంతో నడిపిన విధానం బాగుంది. రీసెంట్ గా ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ గారు దేవర సినిమాకు రివ్యూ ఇచ్చారు. ఆ రివ్యూలో పరుచూరి వారు చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. హీరో హీరోయిన్ మధ్య ఉండే సన్నివేశాలను ఇంకాస్త పెంచి ఇద్దరి మధ్య లవ్ కమ్ రొమాంటిక్ సన్నివేశాలను జోడించి ఉంటే సినిమా ఖచ్చితంగా 1000 కోట్ల రూపాయల మార్క్ ని చేరుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంకా పరుచూరి గోపాలకృష్ణ తన రివ్యూలో ఒక సముద్రపు దొంగ మంచివాడిగా మారిన తర్వాత ఏం జరిగింది అనే చిన్న కథతో ఈ సినిమాను కొరటాల శివ రూపొందించారు. చిన్న కథను అంత నిడివితో సినిమాను తీయడం అంటే మామూలు విషయం కాదు. దీంతో మరోసారి కొరటాల శివ స్క్రీన్ ప్లే మాస్టర్ అనిపించుకున్నారు. ఎన్టీఆర్ కి కథ సెట్ కాదేమోనని తాను మొదట భావించారని, కానీ కొరటాల శివ ఎన్టీఆర్ కి తగ్గట్టుగా సినిమాను తీశారని అన్నారు. కథ ముందే తెలిసిన కథనం బాగుంటే సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని దేవర సినిమా మరోసారి నిరూపించిందన్నారు. కథల ట్విస్టులు బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్లాష్ బ్యాక్ కాకుండా దేవర కొడుకు పాత్రను హీరోయిన్ తో కలిసి చూపించి ఉండాల్సింది. రొమాంటిక్ సీన్స్ తో పాటు కొన్ని వినోదాత్మక సన్నివేశాలు పడి ఉంటే ఖచ్చితంగా దేవర సినిమా 1000 కోట్ల మూవీ అయ్యి ఉండేదని పరుచూరి అన్నారు. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో నటించిన దేవర సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించినప్పటికీ ఆమె సీన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువగా అనిపించిందని ప్రేక్షకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేశారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమా అన్నప్పుడు ఖచ్చితంగా అన్ని సమానంగా ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. కనుక లవ్, రొమాన్స్, కామెడీ ఎలిమెంట్స్ ఫస్ట్ హాఫ్ లో మిస్ కావడం వల్ల సినిమా కాస్త నిరుత్సాహపరిచిందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అదే విషయాన్ని పరుచూరి గోపాలకృష్ణ గారు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దేవర సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లో రిలీజ్ అయిన సమయంలో 500 కోట్ల వసూళ్లు సాధించిన దేవర ఓటీటీలోనూ మంచి స్పందన దక్కించుకుంది.